నేను ఈరోజు మీతో పరాయి నీతిని గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. Alien righteousness. అయితే పరాయి నీతి ఒక లూథరన్ అంశం. దాన్ని ఎక్స్ట్రానోస్ అని కూడా అంటారు. లుథరన్ భావన అనేది మార్టిన్ లూథర్ బోధనలో మరియు తర్వాత లుథరన్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో పాతుకుపోయిన ఆలోచనలు, నమ్మకాలు లేదా అభ్యాసాలను సూచిస్తుంది. ఎక్స్ట్రానోస్ అనేది లూథరన్ బోధనలలో వాడిన లాటిన్ పదం. దానికి అర్థం మనకు వెలుపల. దాని అర్థం ఏంటంటే మనకు నీతి ఉంది, అది మనము బయట నుండి పొందుకుంటున్నాము. కానీ మనకి ఇనోబిస్ ఉంది, మనలో దేవుడు ఉన్నాడు, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నీతి మనలో ఉంది. లుథరన్ గారు బోధించిన ఏలియన్ రైటియస్నెస్ ఏదైతే మనుషుల వరకు వస్తుందో అది రెండవ రకమైన నీతికి దారి తీసింది. ఎప్పుడైతే నేను ఈ అంశమును పరిమితమైన నా విధితో నేను విన్నానో, మీకు అర్థమవుతుందా నేనేం చెప్పాలనుకుంటున్నాను? నా జీవితంలో ఇది ఎక్స్ట్రానోస్ బయట నుండి అని జీవించాలనుకోవట్లేదు. మనం ఏకమై ఉన్నాం. నేను ఆయనలో, ఆయన మాలో, క్రీస్తు నాలో, నేను క్రీస్తులో. ఏది నన్ను వేరు చేయలేదు. మరియు నాకు ఉచిత బహుమానం ఉన్నది, అది నా బహుమానము, నేను తిరిగివ్వను. ఎవరైతే ఈ ఉచిత బహుమానాన్ని పొందుకుంటారో వారి జీవితంలో యేసు ద్వారా పరిపాలిస్తారు. మనం ఇలా ఆలోచిస్తాము, మనకు ఉచిత బహుమానం ఉంది కదా. నేను కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాను, మనం ఎంత అనాథలమై ఉన్నాము. కొన్ని విషయాలలో మనం కొన్నిసార్లు సిద్ధాంతము మరియు బోధ కోసం వెయిట్ చేస్తుంటాము. అది ఏదైతే మనల్ని నీతిమంతులుగా చేస్తుందో మనం దాన్ని పొందుకొని పరిగెత్తాలనుకుంటాం. మంచి పని కోసం పరిగెత్తడం కాదు, ఏం చేస్తున్నామో చేస్తూ జీవించడానికి కాదు. ఎందుకంటే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇక్కడ ఉన్న వారిలో ఎవరు కూడా రెండవ సందేహంలో ఉన్నట్లుగా లేరు. మీ రక్షణను గురించి, పరలోక రక్షణ గురించి ఉన్నారా? రాత్రులలో నిద్ర మానుకొని నేను నరకానికి వెళ్తానని ఆలోచిస్తున్నారా? అది సంఘంలో చాలా పెద్ద సమస్య. ఇది సమస్య ఎందుకంటే అది ఆ కాలంలో కూడా సమస్యే. ఎందుకంటే వారు శాశ్వతంలో దేవునితో ఉన్నారో లేదో అని తెలుసుకోవాలనుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా ఎదిగాము. ఎంతగా ఎదిగామంటే కృప మనకు చాలా నేర్పించింది. ఇప్పుడు మనకు భరోసా ఉంది అతనిలో, మన స్థానమును గురించి. అయితే ఆయనలో ఆ స్థానం కోల్పోవడం చాలా కష్టం, అవునా? సంఘముగా మనం ఒక విషయాన్ని నిర్లక్ష్యం చేస్తాం. అదేంటంటే పరిపూర్ణతలోనికి వెళ్ళడం. హీబ్రూలు 6లో చెప్పినట్లు పరిపక్వతలోనికి వెళ్ళడం. మనం ఇక్కడ భూమి మీద మరియు తర్వాత జీవం గురించి మాట్లాడడం లేదు. మనం ఇప్పుడు ఇక్కడ గురించి మాట్లాడుతున్నాం. కొన్నిసార్లు పరిపూర్ణతలోనికి వెళ్ళే మన ప్రయాణం ఆటంకం చెందుతుంది. అప్పుడు నీవు ఎలాగ పరిపూర్ణతలోనికి, ఎలాగ పరిపక్వతలోనికి వెళ్తావు? నువ్వు ఎలా పరివర్తన చెందుతావు? వాక్యం ద్వారానే కదా. మనం ఆత్మ ద్వారా పరివర్తన చెందుతాం. కానీ ఎలా? వాక్యం. ఏదో వచ్చి వాక్యాన్ని చదివి రూపాంతరం చెందుతావా? నువ్వు విద్యా జ్ఞానంలో ఎదుగుతావు, వేదాంత శాస్త్రాన్ని చూపించగలుగుతావు. అది నిన్ను నిజంగా రూపాంతరపరుస్తుందా? రూపాంతరం చెందుతా ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. అది ఒక బీజము లాంటిది. వాక్యము. నీవు ఇప్పుడు దానికి నీరు పోస్తావు మరియు అది నీవవుతావు. నీవిప్పుడు వాక్యంలా ప్రతిబింబించడం ప్రారంభమవుతావు. నువ్వు వాక్యాన్ని ప్రతిబింబిస్తావు అకస్మాత్తుగా. అప్పుడు మీరు ఒక ట్రాన్స్ఫార్మ్ స్పీషీస్గా మార్చబడతారు. ఇప్పుడు అది ఎలా జరుగుతుందంటే మీరు వాక్యాన్ని స్వీకరిస్తారు మరియు మీ మనస్సాక్షిలో ఒక స్థానం ఉంటుంది. అక్కడ ప్రాసెస్ జరుగుతుంది. ప్రాసెస్ జరుగుతుండగా నువ్వు వాటిని తీసివేస్తావు లేదా నీలా మార్చుకుంటావు. నీవు దాన్ని ఎంబ్రేస్ చేసుకుంటావు మరియు నీలా మార్చుకుంటావు. వాక్యం ఏది చెప్తే అది నీవవుతావు. ప్రజలు సులువుగా మరియు వారు ఇది చాలాసార్లు చేస్తుంటారు. వారు స్వీయ ప్రతిబింబించారు. ఎందుకంటే మనస్సాక్షి దీని గురించి మాట్లాడినప్పుడు ప్రజలు ఖండింపబడతారు. ఎందుకంటే దీనిలో చాలా అంశాలు ఉంటాయి. అది మీరు చాలా విషయాలు ఆలోచిస్తుండొచ్చు, చాలా విషయాలు చేస్తున్నారు, చాలా విషయాలు చేయొద్దనుకుంటున్నారు, చాలా విషయాలు శపిస్తున్నారు. అదేమైనప్పటికీ నాకు తెలియదు, మీలో లోతైన ఒక అగాధ స్థలం ఉంది. అక్కడ మీరు వెలుగును రానివ్వటం లేదు. మరియు మీరు చూస్తే అది సాధారణం, దాన్ని నువ్వు సమర్థిస్తావు. నేనేం తప్పు చేయట్లేదే, లేదా మళ్ళీ నువ్వు ఆ స్థలంలోకి వెళ్ళాలి అని అనుకో. నేను బాగున్నాను. ప్రస్తుతానికి అది ఏదైనా అయి ఉండొచ్చు. ఎక్స్ట్రానాస్. పరాయి నీతి ఎందుకుందంటే
దాని ద్వారా మనం స్వీయ ప్రతిబింబించుట మర్చిపోము. స్వీయ ప్రతిబింబించుట ఏమి భయంకరమైనది కాదు. దాని కొరకు మనం ఆగనవసరం లేదు, దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం కేవలము వెలుగును ప్రవేశింపనివ్వాలి. వెలుగును ప్రవేశింపనిస్తావో మనం దేన్ని కనుగొంటాం? మన బలహీనతలనే కనుగొంటాం. మనం ఎవరము పరిపూర్ణులము కాము. మనం మన క్రియల వలన నీతిమంతులము కాము. నీవు 150 జిలియన్ మంచి పనులు చేయొచ్చు, నీ డబ్బంతా పేదవాళ్ళ మీద ఖర్చు పెట్టొచ్చు, మీరు చాలా రకమైన ప్రార్థనలు చేయొచ్చు మరియు వివిధమైన పనులు చేయొచ్చు. అవన్నీ నిన్ను ఎక్కడికి కూడా తీసుకెళ్ళలేవు. నాకు గుర్తుంది, మేము గతంలో భిన్నమైన సంఘముగా ఉండేవారము. నాకు గుర్తుంది, మరియు మేము ఉపవాసము చేసి ఏదో సంపాదించుకోవాలనుకునేవారం. మా సంఘంలో చాలా సార్లు ఉపవాసం జరుగుతుంది సహజంగా. ఏవో సంపాదించడానికి మేము వాటిని చేయలేదు. మీరేమీ సంపాదించుకోలేరు. నీలో 2వ అంచనా ఉండాలి. నువ్వు దేన్ని సంపాదించుకోలేవు. అది మీ బయట నుండి వచ్చేది. అయితే లూథరన్ అంశం ఎక్స్ట్రానోస్ గురించి ఏం చెప్తుందంటే, అదంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా హృదయంలోనికి వెళ్ళి ఏముందో గ్రహించుకొని కృప పొందుకొని వాక్యాన్ని ప్రయోగించాలి. అది నేనేమై ఉన్నానో అన్నదాన్ని ఆపలేదు. అది సేవించడాన్ని, నేనేం చేయాలనుకోవడాన్ని ఆపలేదు. ఎందుకంటే నాలో అంబిగ్విటీ ఉంది. కొన్నిసార్లు మన హృదయంలో సందిగ్ధత ఉంటుంది. కొన్నిసార్లు ప్రజలు ఏకత్వంలో ఎంత పట్టబడి ఉంటారంటే, నేను ఎక్కడ మొదలు పెట్టాలి, దేవుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. అది ఒక స్పెక్ట్రమ్. ఇది మిస్టిక్స్ యొక్క పెద్ద సమస్య. కొన్ని మిస్టికల్ స్పెక్ట్రమ్స్ ఉంటాయి. వారికి బైబిల్ అవసరం ఉండదు. వారు యేసు ప్రభువు గురించి ఒక పాట కూడా పాడాలనుకోరు, ఎందుకంటే దేవుడు వారిలో ఉన్నాడు. ఇది సమస్య. మరియు భిన్నంగా వేరే కోణం కూడా ఉంది, వేరే స్పెక్ట్రమ్ కూడా ఉంది. ప్రజలు ఎలా ఉన్నారంటే, దేవుడు నాకు చాలా దూరంగా ఉన్నాడు, మేము పాపులము, దేవుడు మాకు చాలా దూరంగా ఉన్నాడు, నేను ఎలా చేరుకోవాలి, ఎలా ఆయనను తెచ్చుకోవాలి, నేను రక్షణ పొందానా లేదా, నేను ఎంచుకోబడ్డానా లేదా. నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు అందరి కొరకు ఉన్నాడు. ఆయన ప్రోనోబిస్, ఆయన అందరి కొరకు ఉన్నాడు. ఆయన ప్రాణం ఇచ్చినప్పుడు లోకం అంతటి కొరకు ఇచ్చాడు. ఆయన లోకానికి ఇచ్చాడు. ఇది లోకం చేతిలో ఉంది. వాళ్ళు వాళ్ళ యాత్రలో దీన్ని కనుగొంటారు. కానీ ఆయన షరతులు లేకుండా ఇచ్చాడు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాం. మన లోపలికి మనలో దేవుడు ఉన్నాడు. అయినా కొన్నిసార్లు కొన్ని స్పష్టంగా ఉండవు. కానీ కొన్నిసార్లు నేను కొత్త విషయాల్లోనికి వెళ్ళను. నాకు తెలియదు నేనేం కనుగొంటాను. ఒకవేళ నేను సరైనది కనుగొనకపోతే అది నేనేమై ఉన్నానో ప్రశ్నిస్తుందా? ప్రజలు అనడం విన్నారా, నా దగ్గర వాగ్దానం ఉందని. ఆయన నీతి కూడా ఉంది. ఆయన యొక్క ఉచిత బహుమానం ఉంది. అది మన లోపల ఉంది. కానీ మీరు తెలుసుకోవాలి, కొన్ని స్థానములలో అది మీ బయట కూడా ఉంటుంది. అది మిమ్మల్ని మీ ఏకత్వములో నుండి వేరు చేయట్లేదు. మిమ్మల్ని క్రీస్తులో మీ స్థానములో నుండి తీసివేయట్లేదు. కానీ కొన్నిసార్లు మీరు నమ్మాలి, మీరు తెలుసుకోవాలి, అది బయట నుండి కూడా వస్తుంది.